హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ అయితే చిన్నది ఒక ప్లేట్ తీసుకొని దానికి 2 కప్స్ అంతా గోధుమ పిండి అనేది వేసుకున్నాను. గోధుమ పిండి అయినా వేసుకొనొచ్చు, మైదా పిండి అంతా వేసుకొనొచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేసుకొని బాగా కలుపుకొని, ఇలా షుగర్ వేసేదాన్ని ఇంకా సాఫ్ట్గానే ఉంటుంది, కలర్ అనేది బాగా వస్తుంది దానికి. కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం చపాతీకి మనం ఎలా కలుపుకుంటామో పిండి అనేది సేమ్ అలాగనే కొంచెం కొద్దిగా వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలా. చాలానే టేస్టీగా ఉంటుంది. నేను కొత్తగా ఏమైనా స్నాక్స్ రెసిపీ ఏమైనా ట్రై చేయాలా, డిఫరెంట్గా ఏమైనా చేసేయాలా, పిల్లలకి ఏమైనా ఇలా చేసి పెట్టాలంటే ఇలా ఒక్కతో ట్రై చేయండి, చాలానే టేస్టీగా ఉంటుంది. మీరు నాకు కూడా ఈజీగా కూడా చేసుకునేయచ్చు. ఫస్ట్ అయితే మనం సేమ్ చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే పిండి అనేది కలుపుకోవాలా. బాగా కలుపుకునేదాన్ని ఇంకా బాగా మనకి సాఫ్ట్గా వస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని బాగా నాతుకునేసేగా ఒక 10 మినిట్స్ అనేది మనం సైడ్కి పెట్టుకునేలా బాగా చేతితో ఇలా పట్టుకొని ఒకే డైరెక్షన్లో నీట్గా నాటుకోవాలా. అప్పుడే మనకి సాఫ్ట్గా చాలా బాగా క్రిస్పీగా అనేది వస్తుంది. ఇది చాలా ఇట్లా ఒక 2 నిమిషాలు అట్లా బాగా నాటుకునేసి ప్లేట్ అనేది క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అనేది సైడ్ పెట్టుకునేదాము. 10 మినిట్స్ అయినాక చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంది అనేసి. చాలానే ఇలా మనం చేసి పెట్టుకోనామంటే అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోనామంటే ఒక 1/2 అవర్ ముందు ఇట్లా చేసి పెట్టుకోనామంటే నీట్గా మన స్నాక్స్ రెసిపీ అనేది ఆరాంగా చేసుకునేచ్చు. ఇది తీసుకొని మనం చపాతీలు అట్టుతాం కదా, అదన్నా కానీ లేకపోతే ఇలా కింద గ్రానైట్ పైన కూడా కానీ ఇలా పెట్టుకొని కొద్దిగా పిండి అనేది ఆయిల్ అనేది మనం వేసుకోకూడదు. కొద్దిగా ఇలా గోధుమ పిండి అనేది వేసుకొని ఒక క్లీన్గా రోల్ తర చేసుకొని ఒకే సైజు వచ్చేదానికి ఇలా మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కట్ చేసేదాన్ని ఇంకా మనకి ఒకే సైజ్ అనేది వస్తుంది, చాలాను బాగుంటుంది చూసేదానికి. ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కటే రోల్ చేసుకొని పెట్టుకునే ఇలా రోల్ చేసి పెట్టుకునేదాన్ని ఇంకా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. బిర్నా కూడా చేసుకునేయచ్చు. ఇలా చేసి పెట్టుకునేదాన్ని ఒక్కొక్కటి తీసుకొని దీనికి ఆయిల్ అనేది మనం వేసుకోకూడదు. కొద్దిగా గోధుమ పిండి అనేది వేసుకొని మన చపాతీకి మనము ఎలా రుద్దుకుంటామో అలాగే రుద్దుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకునేవాల్సి వస్తుంది. ఆయిల్ అనేది కొద్దిగానే వేసుకోకూడదు. ఆయిల్ వేసేదాన్ని ఇంకేమవుతుందంటే అది అంటంతర అయిపోతుంది. అందుకే కొద్దిగా పిండి అనేది వేసుకొని అంత నీట్గా ఇట్లా క్లీన్గా చపాతీ మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని అంతా ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలా. చూడండి ఇలా ఉండాలి మనకి. ఆయిల్ వేసినామంటే ఒకదానిపైన ఒకటే వేస్తే ఏముందంటే క్లీన్గా అంతా అంటుకునేస్తుంది. కాబట్టి ఆయిల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఒక స్టవ్ పైన ఒక తవా పెట్టుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, లో కూడా కాదు హై కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం చపాతీ ఎలా కలుసుకుంటామో అలాగే, అంటే అంత రోస్ట్ చేయకూడదు. అది బబుల్స్ వచ్చే చాలు మనకి, ఇలా వచ్చిందంటే చాలు. అది చపాతీ తర రోస్ట్ కాకూడదు, కొద్దిగా ఇలా రోస్ట్ అయితే మనకి చాలా సరిపోతుంది. ఇది సైడ్కి పెట్టుకునేదాము. దీనికి స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నాము. ఇంకొక బౌల్ తీసుకొని ఒక 2 ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని వేసుకుంటాను. కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకున్నాను. ఒక మెజర్మెంట్ కప్లో ఒక 1/4 కప్ అంతా అటుకులు వస్తుంది కదా, అది అటుకులు అనేది వేసుకుంటా ఉన్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది కూడా వేసుకుంటా ఉన్నాను. కొద్దిగా 1/4 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడరు, 1/4 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పౌడర్ అనేది 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక స్పూన్లని నీట్గా కలుపుకునేండా. మళ్ళీ చేతులని నీట్గా కలుపుకునేదాన్ని. ఇంకా మనకి ఆనియన్లా కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అదే మనకి సరిపోతుంది. క్లీన్గా ఇట్లా చేతిలో క్లీన్గా మన హ్యాండ్స్తో నీట్గా ఇలా క్రష్ చేసినామంటే నీట్గా మనకి స్టఫింగ్ అనేది రెడీ అవుతుంది. చాలానే టేస్టీగా ఉంటుంది. ఇలా ఈవినింగ్ టైమ్స్, టీ టైమ్స్ ఏమైనా మన టీ జొత్తులు ఏమైనా ఉండాలా, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగానే తింటారు. చాలానే ఈజీగా చేసుకునేయచ్చు. ఇలా మనం చపాతీ ఇలా అనేది స్టోర్ కూడా చేసుకొని అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు చాలా ఈజీగా కూడా. ఇది తీసుకొని ఒకే సైజులో మనం కట్ చేసుకొని పెట్టుకోవాలా. ఇలా చాకు తీసుకొని ఒకే సైజ్ మనకి ಯಾವ షేప్ కావాలో ఆ షేప్ తర. ఇది కూడా మనకి వేస్ట్ అనేది ఏమీ వేయలేదు, కానీ ఒక షేప్ కావాలనేసి మనము సైడ్కి అంతా నీట్గా కట్ చేసి పెట్టుకునే ఇలా చేసుకొని ఆరాంగా స్టోర్ చేసి పెట్టుకునొచ్చు. 15 డేస్ వరకు మనం ఆరాంగా ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడమంటే అప్పటికప్పుడు మనము స్టఫింగ్ అనేది రెడీ చేసుకొని ఇలా స్నాక్స్ అనేది రెడీ చేసుకునొచ్చు. చాలానే టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకైతే చాలానే ఇష్టమవుతుంది. ఇలా స్కూల్ ఇంకా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలానే ఇష్టంగా తింటారు. దీని అంతా ఒక సైడ్కి పెట్టుకునేసి మనం స్టఫింగ్ అనేది మనం రెడీ చేసుకుంటాం కదా, దీన్ని మనము ఎలా మనకి ಯಾವ షేప్ కావాలో రౌండ్గా కావాలంటేను మళ్ళీ మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకునేచ్చు. ఈజీగానే కూడా చేసుకునేయచ్చు. కొద్దిగా మనము మైదా పిండి తీసుకొని, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పెట్టుకొని దీన్ని ఆ క్రీమ్ అనేది మైదా పిండి అనేది కలిపి పెట్టుకుంటాం కదా, దాన్ని 3 పక్కలకు నీట్గా ఇలా క్లీన్గా అప్లై చేసేయాలి. అప్లై చేశాక మనం స్టఫింగ్ అని రెడీ చేసుకుంటాం కదా, అది కొంచెం సైడ్గానే వేసుకొని దాన్ని రోల్ చేసుకుంటే మనకి
రోలర్ అనేది రెడీ అయిపోతుంది. చాలానే టేస్టీగా ఉంటుంది. మనం మైదా పిండి వేసి కలుపుకుంటాం కదా, అది జెల్ అది అప్లై చేసే కొంచెం నీట్గా ఇదవుతుంది. అది విడిచేది కానీ ఆయిల్ ఇదే డీప్ ఫ్రై చేసేటప్పుడు వచ్చేది కానీ అలా అంతా ఏమీ వేయలేదు. ఆరాంగా ఇలా మనం స్టఫింగ్ చేసుకొని పెట్టుకునేయచ్చు. ఇలా ఆరాంగా మనము మైదా పిండిలో ఇలా మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఇలా ఏమన్నా ఉంటే కనుక నీట్గా కలుపుకొని ఇలా అప్లై చేసుకొని మన స్టఫింగ్ అనేది మధ్యలో వేసుకొని ఆరాంగా రోల్ చేసుకునేస్తే మనకు రోలర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసి పొగకి అంతా ఇలా రెడీ చేసి పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఇడిచేయండి. అదంతా మనము మైదా పిండిదంతా మనం అప్లై చేసినాం కదా, అందుకని ఒక 5 మినిట్స్ అట్లా ఇడిచేసి స్టవ్ పైనకి ఒక బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి అంత ఆయిల్ వేసుకొని ఒకటి మనకి 2 లేకపోతే 3 వేసుకున్న చారాంగా ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము దీన్ని ఫ్రై చేసుకుంటే మనకి రోలర్ అనేది రెడీ అవుతుంది. చాలానే టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టేదన్నా లో ఫ్లేమ్ పెట్టుకునేదన్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చాలానే టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా కూడా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసేయండి, చాలా ఇష్టంగా తింటారు. చిన్నోళ్ళే కాదు పెద్దోళ్ళు కూడా అంతే చాలా టేస్టీగానే ఉంటుంది. చాలాను ఇష్టమవుతుంది. ఎలా అంటే ఇలా డిఫరెంట్గా చేసి పెడితే అందరికీ ఇష్టమవుతుంది. ఇలా అంతా రెడీ చేసుకున్నాక మనం సైడ్ అనేది సైడ్ పక్కలో అనేది కట్ చేసుకుంటాం కదా, అది కూడా వేస్ట్ అయ్యలేదు. దాన్ని ఇట్లా ఫ్రై చేసి పెట్టినామంటే అది కూడా చాలానే కుర్కురీ చాలా బాగుంటుంది తినేకి కూడా. ఇది కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అంతా డీప్ ఫ్రై చేసి పెట్టుకొని స్టోర్ కూడా చేసుకునొచ్చు. దీన్ని అయితే చాలానే ఈజీగా కూడా చేసుకునొచ్చు. ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే వీడియో ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ చేయండి. చూడండి, ఇది స్నాక్స్ అనేది మనకి రెడీ అయింది. చాలానే టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చేసేది కూడా ఆరాంగా చేసుకునేయచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఏమైనా తినాలనేది కూడా ఇలా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకోండి. దీన్ని అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.